హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ చాలా రుచిగా ఉండే మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. ఒకవేళ మీరు మైదా పిండి వద్దు అని అనుకుంటే దీని ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. సో మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ అంతా పెరుగును వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేది తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. పుల్లటిది వేసుకోవద్దు. తర్వాత ఇందులోనే ఒక 2 గుడ్లను కూడా ఈ విధంగా పగలగొట్టుకుని వేసుకోండి. ఒకవేళ మీరు కోడిగుడ్డు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ కోడిగుడ్డు వేసుకోవడం వల్ల ఈ రెసిపీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది అండ్ మనకి అవి తినేటప్పుడు కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అందుకని కంపల్సరీగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా 2 కోడిగుడ్లను పగలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగు ఇంకా కోడిగుడ్లు అనేవి పిండిలో చక్కగా కలిసేటట్లు ఒకసారి స్పూన్తో కలుపుకోండి. అంటే బాగా కలవాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి ఆ తడంతా కూడా పిండికి తగిలితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా అలా లైట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కోడిగుడ్లను తీసుకోండి. ఈ కోడిగుడ్లు అనేవి ఆల్రెడీ బాయిల్ చేసినవే. వీటిని ఈ విధంగా చాకుతో కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ ఫైన్గా ఏమీ అవసరం లేదు, జస్ట్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ 2 కోడిగుడ్ల ముక్కల్ని కూడా ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిలోకి వేసుకోండి. ఈ విధంగా కోడిగుడ్డ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని దాన్ని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అది చిన్నవైతే 2 తీసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. అండ్ కొత్తిమీరను కూడా కాడలతో సహా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఆలూని తీసుకుని ఆలూని ఈ విధంగా తురుముకుని వేసుకోండి. చూసారు కదా, ఇలా మీరు కావాలనుకుంటే ఆలూ క్వాంటిటీని ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు కొంచెం ఎక్కువ ఇష్టపడితే కొద్దిగా ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఇలా ఆలూ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా అంతే, మీరు ఎంతైతే స్పైస్ తినగలరో దానికి తగ్గట్లుగా వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో చూసుకుని వేసుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా మిరియాల పొడిని వేసాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే మిరియాల పొడి అనేది స్కిప్ చేసేయచ్చు. వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మీరు కావాలంటే ఇక్కడ 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ చూస్తారు కదా, గట్టిగా ఉందన్నమాట. కాబట్టి ఇది మనం పునుగుల్లాగా కానీ లేదంటే బోండాల్లాగా కానీ వేసుకోవడానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ఆ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పోసుకోవద్దు. ఫస్ట్ కొద్దిగా పోసుకుని చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇంకా గట్టిగానే ఉంది అని అనిపిస్తే కొద్దిగా నీళ్ళని పోసుకుని కలుపుకోండి. పెద్దగా నీళ్ళేం పట్టవు, ఒక 1/2 కప్ అని నీళ్ళు పడతాయి. సో చూసుకుంటూ కొంచెం అటైనా లేదంటే ఇటైనా కానీ చూసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను మీకు పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట కన్సిస్టెన్సీ. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. ఇక్కడ నూనె అనేది ఓవర్గా కాగాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా కాగితే సరిపోతుంది. ఇలా నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకుని ఇలా పునుగుల్లాగా వేసుకోవడమే. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన పిండితో ప్యాన్కి సరిపడని వేసుకుని హై ఫ్లేమ్లోనే ఇవి చక్కగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మధ్యలో స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇలా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వీటిని పునుగుల్లాగానే కాదు, మీకు నచ్చిన షేప్లోకి పకోడీలాగా కానీ అలా మీకు ఎలా నచ్చితే అలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇవి చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని జాలిగరిటలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవడమే. చూసారు కదా, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చూసారా ఎంత చక్కగా ఉడికాయంటే. అండ్ మీరు వీటిని ఉట్టిగా తిన్నా బాగుంటాయి, లేదు అని అనుకుంటే టమాటో కెచప్తో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.